నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. మహిళా విద్యకు ఆద్యురాలు సావిత్రిబాయి పూలే. ఆమెను స్ఫూర్తి మహిళా విద్యకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి పూలే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలన్నారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జిల్లా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి మాట్లాడుతూ మహిళా విద్యకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి పూలే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని గుర్తు చేశారు. 3 ఏళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం, ప్రీ ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు, యువత కోసం స్కిల్ యూనివర్సిటీ, మహిళల కోసం మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ప్రభుత్వ సంకల్పమని అన్నారు. గేమ్స్, జోన్ స్థాయి టోర్నమెంట్ల ద్వారా యువతను ఆరోగ్యవంతంగా ఉంచే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా నిలుస్తున్నాయని, 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత రావడం గర్వకారణమని అన్నారు. మహిళలకు వడ్డీ రహిత రుణాలు, ఉపాధ్యాయ నియామకాలు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వ కట్టుబాటు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్, నాయకులు నరాల సుధాకర్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాలికలు ఎక్కువ చదువుకోవాలి, వాళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ అవుతా ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు డిఓ గారు చెప్పినట్టు మనము ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ వరకేమో ఈక్వల్ టు బాయ్స్ ఉన్నారు. వాళ్ళు తర్వాత డిగ్రీ వచ్చేసరికి మరి అవుట్ స్టేషన్ పోవాలను, లేకుంటే 18 ఏళ్ళు నిండినాయి కదా, మరి ఇంకా మరి పెళ్లి చేసి భర్త ఇంటికి పంపించాలని ఏదో ఉద్దేశం, కానీ మొత్తం మీద డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. ఆ డ్రాప్ అవుట్స్ని తగ్గించగలిగితే ప్రతి ఆడపిల్ల ఎవరైతే ఎస్ఎస్సీ పాస్ అయ్యారో వాళ్ళు కూడా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయగలిగితేనే వాళ్ళకి మంచి క్యారియర్ ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా మనం పీజీలలో, తర్వాత డిగ్రీ అండ్ పీజీలలో కూడా అంతవరకు కూడా మనం డ్రాప్అవుట్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద, పేరెంట్స్గా, తర్వాత టీచర్స్గా, ఒక సమాజంలో ఉన్నత అంటే ఎలక్ట్ పీపుల్గా మనందరి మీద బాధ్యత ఉందని నేను భావిస్తాను. ముఖ్యంగా మహిళా సాధికారత మీద కూడా మరి కాంగ్రెస్ పార్టీ, మరి రేవంత్ రెడ్డి గారు, మీకు అందరికీ కూడా తెలిసి 0 వడ్డీ రుణాలు ఇస్తూ ఉన్నాము. మనం ఒక మహిళా యూనివర్సిటీని పెట్టుకున్నాము. ఫస్ట్ టైం మన తెలంగాణలో మహిళా యూనివర్సిటీ లేకుండా మహిళా కాలేజ్ ఉన్నాయి, కానీ ఇవాళ కోటిలో మహిళా యూనివర్సిటీ పెట్టుకున్నాం. దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ మనం ఇంట్రడ్యూస్ చేసినాం. తర్వాత స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. జాబ్ ఓరియంటెడ్ 100% జాబ్ ఓరియంటెడ్. చాలామంది చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు రావట్లేదు. మన దగ్గర జనాభా ఎక్కువ ఉంది, అది కూడా యంగ్ ఇండియా ఇది. కాబట్టి మరి చదువుకున్న పిల్లలందరూ కూడా నైపుణ్యాన్ని కూడా కలిగించాలని చెప్పి
మరి ఇక్కడ ఒక ఉమెన్స్ యూనివర్సిటీ కాకుండా స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాము. దానికి అఫిలియేటెడ్గా ఇవాళ ఆనంద్ మహేంద్ర గారిని మనం వైస్ ఛాన్సలర్గా పెట్టుకుని ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో అన్ని కోర్సెస్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అన్ని కూడా మనం పెట్టుకున్నాము. అదేవిధంగా ఐటీఐలను కూడా మనం అప్గ్రేడ్ చేస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి పాలిటెక్నిక్ కాలేజీలను ఐటీఐలను అన్నింటి కూడా సమీకృతంగా మనం ఇంటిగ్రేట్ చేసి అక్కడ ఉద్దేశం ఏంటంటే మనకు విద్యార్థులకు డిగ్రీతో పాటు నైపుణ్యం కూడా ఇవ్వాలి. ఆ నైపుణ్యం ద్వారానే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగ కల్పన అనేది ఫండమెంటల్ ఇంపార్టెంట్ కాబట్టి మరి వాళ్ళకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రజల సహకారంతోనే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని భీమ్గల్ సిఐ పొన్నం సత్యనారాయణ అన్నారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు దోహదపడతాయని అన్ని గ్రామాల్లో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. కమర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భీమ్గల్ సిఐ పొన్నం సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. గ్రామస్తులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమని అన్నారు. గ్రామస్తులందరూ సమిష్టిగా సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం వల్ల గ్రామంలో భద్రత మరింత పెరుగుతుందని ఈ కార్యక్రమం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామస్తులను పోలీస్ అధికారులు అభినందించారు. కార్యక్రమంలో కమర్పల్లి ఎస్ఐజీ అనిల్ రెడ్డి, సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ నాణ్యమైన విద్యను బోధిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇదివరకటితో పోలిస్తే జిల్లాలో ఉత్తీర్ణత మెరుగుపడిందని, ఇదే స్ఫూర్తితో ప్రస్తుత విద్యా సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 100% ఉత్తీర్ణత నమోదయ్యేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలకు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన కృషిని కొనియాడారు. ఈ సందర్భంగా అత్యుత్తమ సేవలు అందించిన మహిళా ప్రధాన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యా రంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తుందన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే విషయంలో ప్రభుత్వం ఎంతమాత్రం రాజీ పడబోదని స్పష్టం చేశారు. సుమారు 200 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ సమీకృత రెసిడెన్షియల్ స్కూల్ను జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా సాంకేతిక విద్యను ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తుందని తెలిపారు. చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఇటీవలే ప్రభుత్వం పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు కూడా తమ బాధ్యతను గుర్తెరిగి నాణ్యమైన విద్యను బోధిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. పాఠశాల దశలోనే బలమైన పునాది పడితే విద్యార్థులు ఉన్నత విద్యను ఆసక్తితో అభ్యసించి అత్యున్నత శిఖరాలను అధిరోహించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. తమ సొంత ఇంటిని తీర్చిదిద్దుకునే విధంగా సర్కారీ బడులలో ప్రమాణాలు మెరుగుపడేలా చొరవ చూపాలన్నారు. అన్ని ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా చూడాలన్నారు. చక్కగా పనిచేసే వారిని తప్పనిసరిగా ప్రోత్సహిస్తామని, ప్రతి ఒక్కరూ తమ విధులకు పూర్తి న్యాయం చేస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలన్నారు. గణితం, ఆంగ్లం, సామాన్య శాస్త్రం వంటి సబ్జెక్టుల్లో వెనుకంజలో ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అన్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న దృష్ట్యా రానున్న 2 నెలలు గట్టిగా కృషి చేస్తూ 10వ తరగతి ఫలితాలలో జిల్లాను ముందంజలో నిలపాలని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలను తమ సొంత బిడ్డలుగా భావిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్బాటును అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థి దశలో 10వ తరగతి ఎంతో కీలకమైందని, వారికి ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందిస్తూ సరైన దిశానిర్దేశం చేస్తే చక్కటి మార్గంలో పయనిస్తూ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని, లేని పక్షంలో పెడద్రోవ పట్టే ప్రమాదం ఉందని అన్నారు. తల్లిదండ్రుల కంటే బడులలో ఉపాధ్యాయుల వద్ద చిన్నారులు ఎక్కువ సమయం గడుపుతారని గుర్తు చేశారు. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ చదువు పట్ల ఆసక్తి, ఏకాగ్రత చూపేలా గురువులు మార్గనిర్దేశం చేయాలని హితో పలికారు. చదువులో ఒకంత వెనుకబడిన పిల్లలను చిన్నచూపు చూడకుండా అలాంటి వారి పట్ల సానుకూల దృక్పథాన్ని కనబరుస్తూ మరింతగా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాకు చెందిన 285 మంది విద్యార్థులు బాసర IIITలో ప్రవేశాలు పొందడం ఎంతో గొప్ప విషయమని, ప్రస్తుత
ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ ఫలితాలు సాధించి మరింత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ప్రవేశాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార సంఘాల ఫెడరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఎగ్జామ్స్ పెట్టండి, ప్రిఫైనల్ ఎగ్జామ్స్ పెట్టండి, కొద్దిగా స్ట్రెయిన్ అయినా మనకు ఒక 2 months కష్టపడితే మళ్ళీ రిజల్ట్స్ వస్తుంది. కాబట్టి మరి మీరు హెడ్ మాస్టర్స్ అందరు కలిసి ఆ క్లాసెస్ తీసుకొని చేయాలని, అదేవిధంగా స్కూల్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. అసలు డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రాబ్లం లేదు కదా. సరే, ఎప్పుడైనా ఏదైనా ఉన్నా హాస్పిటల్ కూడా బాగా చేస్తున్నాం, దాంట్లో కూడా డాక్టర్స్కి ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. గతంలో డాక్టర్స్ కూడా మన గవర్నమెంట్ దాంట్లో మెరిట్ డాక్టర్స్ ఉన్నారు, మన ఊరు స్కూళ్ళల్లో మెరిట్లు వచ్చిన వాళ్ళు టీచర్స్ ఉన్నారు. అర్థమైందా? ఉన్నారు కాబట్టి ఈడ కూడా ఆ డాక్టర్లు యూజ్ చేస్తేనే మనం గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ అంటే మేము ఉన్నప్పుడు జస్ట్ 15 years క్రితం బెస్ట్ డాక్టర్లకు మనం ఆపరేషన్ చేస్తే సమ్ పర్సెంటేజ్ 20-25% ఇచ్చాం. ఆల్ స్టాఫ్ తీసుకుంటారు. ఆ విధానం కూడా కొద్దిగా ఆలోచిస్తున్నాం, ఏం చేస్తే బాగుంటుందో. అంటే నేనే మన వాళ్ళకి హాస్పిటల్స్ పోతే ఈ 1.5 yearలో 56 crores 56 కోట్ల లెటర్స్ ఇచ్చారు. ఎక్కడ మనము సీఎం రిలీఫ్ ధర్మరక్షణ కోసం శ్రీ భక్త మార్కండేయ స్వామి దీక్షలు భక్తులు చేపట్టారని నగర పద్మశాలి సంఘం కార్యవర్గ అధ్యక్షులు పెంట దత్తాద్రి చెప్పారు. ఈ మాలాధారణ 11 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని ఆయన వివరించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి దీక్షలు మాలాధారణ కార్యక్రమం నిర్వహించారు. మొదట అఖిల భారత మార్కండేయ స్వామి మాలాధారణ దీక్షల మార్గదర్శకులు గురుస్వామి పద్మకుల రత్న చిలుక నర్సప్ప ఆధ్వర్యంలో గణపతి పూజ, శ్రీ భక్త మార్కండేయ విశేష పూజలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నగర పద్మశాలి సంఘం అధ్యక్షులు పెంట దత్తాద్రి మాట్లాడుతూ ధర్మ రక్షణ కోసం శ్రీ భక్త మార్కండేయ స్వామి దీక్షలు భక్తులు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్, కోశాధికారి మోరస సాయిలు, ఉపాధ్యక్షులు ఎనుగొందుల మురళి, దుబ్బ రాజన్న, బాగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి వ్యక్తిగత వ్యాపారాన్ని రాజకీయం చేయాలని చూస్తే సహించబోమని టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్థాయిని మరిచి ప్రవర్తిస్తూ అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని అన్నారు. కమర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, మండల పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి మాట్లాడుతూ జీఎస్టీ విషయంలో అధికారులు తమ నిధులను నిర్వర్తించడంలో అత్యుత్సాహం ప్రదర్శించారని, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిని వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన అనుచరులతో కలిసి కుట్రలు చేశారని ఆరోపించారు. సునీల్ రెడ్డి వ్యక్తిగత వ్యాపారాన్ని సైతం రాజకీయం చేయాలని చేసిన తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమ నాయకుడని చెప్పుకునే ప్రశాంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి సునీల్ రెడ్డి వ్యక్తిగత వ్యాపార విషయాల్లో తలదూర్చితే తర్వాత జరిగే పరిణామాలకు ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరైతే జిఎస్టీ అధికారులు మీరు ఏ రకంగా మీరు అరెస్ట్ చేసిండ్రు, ఏ రకంగా అరెస్ట్ చేసిన దాంట్లో మీరు రిమాండ్ రిపోర్ట్ ఏదని అడిగిండ్రు, దానికి వాళ్ళు తడపడబడ్డారు. ఇలాంటి కేసులు తీసుకురావద్దు. వ్యాపార పరంగా దాదాపు 3000 మందికి ఉపాధి కల్పిస్తున్న నాయకుడిని ఈ రకంగా నిలబెడితే ఎట్లా? వ్యాపారం అనేది భారతదేశంలో పెట్టుబడిదారులు ఉండాలా, పెట్టుబడిదారులు ఉంటేనే వ్యవస్థ బాగుంటుంది. ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి లేనిపోని ఆలోచన తీసుకురావద్దని చెప్పేసి కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. అది తెలక ఇక ప్రశాంత్ రెడ్డి సారు మొత్తం కోర్టు దగ్గర తీసుకున్న, హాస్పిటల్ దగ్గర తీసుకున్న 2 ముగ్గురు అవలాలం పంపించి ఇక సునీల్ రెడ్డి అరెస్ట్, రిమాండ్, సునీల్ రెడ్డిని ఈడీ ఎంక్వైరీ చేస్తుంది అని చెప్పేసి ఒక టీవీలో, అంటే సాక్షి టీవీలో, టీవీలో, టీ ఛానల్లో స్క్రోలింగ్ వచ్చింది. సిగ్గుందా, బుద్ధుందా? అసలు దీనికి ఈడీకి ఏం సంబంధం?
అసలు ఎందుకు ప్రశాంత్ రెడ్డి గారు ఈ రాజకీయ తెరలో ఇప్పుడు పాల్గొన నియోజకవర్గంలో అనేది బాధ అనిపిస్తుంది. ఈరోజు పాల్గొన నియోజకవర్గంలో సునీల్ రెడ్డి గారు స్వచ్ఛందంగా ఆయన రూపాయి ఖర్చు పెట్టుకొని వ్యాపారాన్ని కూడా ఈరోజు నియోజకవర్గాల ప్రజలకు ఆపదన్న వాడికి ఖర్చు పెట్టి చేసుకుంటున్నాడు. ప్రశాంత్ రెడ్డి గారు, నేను అడుగుతున్నాను, మీరు 2014లో మీ ఆస్తి ఎంత? 2018కి వచ్చేసరికి ఆస్తి ఎంత? 2023కి వచ్చేసరికి ఆస్తి ఎంత? మీ లెక్కలతో సహా, మీ అవినీతి ఆరోపణల లెక్కలతో సహా మీ కేసీఆర్, మీ పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారి బిడ్డ కవిత గారు మీ మీద ఆరోపణ చేసింది. ఇంకా అంతకన్నా ఏం కావాలి? బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గున్నాల వెంకటేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెండోరా, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తింటి ముత్యం రెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి వ్యక్తిగత వ్యాపారానికి సంబంధించిన జీఎస్టీ అంశంపై చట్ట పరిధిలో విచారణ జరుగుతుందని, ఈ విషయంలో ఏది నిజం ఏది అబద్ధం అనేది న్యాయస్థానంకి తెలుస్తుందని అన్నారు. ఈ అంశాన్ని వక్రీకరించి వ్యక్తిగతంగా రాజకీయంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. పచ్చని పల్లెలు అభివృద్ధి దిశగా సాగుతుండగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అనవసర ఘర్షణ వాతావరణం సృష్టించే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. వ్యక్తిగత రాజకీయ కక్ష సాధింపులు, ఆరోపణలు ప్రజాస్వామ్యంలో మంచివి కావని హితవు పలికారు. ఈ సమావేశంలో ముప్కాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మగ్గిడి ముత్యం రెడ్డి, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక తమ్ముడిగా సూచనలు చేస్తున్న గత 10 సంవత్సరాల్లో జరిగిన ఇసుకే దోపిడీ ఏంది, ఈరోజు జరుగుతున్న ఇసుకే సమగ్రంగా ఇంద్రమ్మ లబ్ధిదారులకు చేద్దామని ఒక ప్రయత్నం చేస్తుంటే దాని మీద బురద చల్లడం మంచి పద్ధతి కాదు. ప్రశాంత్ రెడ్డి గారు, మీరు బాల్కొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం. దయచేసి రాజకీయ కక్ష సాధింపులకు కాకుండా ఒక బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అనే ధోరణితో చూస్తలేదు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం, మాతోని చేతులు కడపండి. గౌరవ ముఖ్యమంత్రి పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సాదా సీదాగా సాంప్రదాయబద్ధంగా వివాహాలు జరిపించాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. తల్లిదండ్రుల కష్టాలను గుర్తెరిగి యువత ప్రవర్తించాలని, సంబరాల పేరుతో మద్యం సేవించి ప్రమాదాల బారిన పడితే కుటుంబం తీవ్రంగా నష్టపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ, పేద ప్రజలు వివాహ వేడుకల్లో ఆర్భాటాలకు పోయి భారీగా ఖర్చులు చేసి అప్పుల పాలు కావద్దని అన్నారు. ఉన్నంతలోనే పెళ్లి చేసి సంతోషంగా ఉండాలని సూచించారు. యువకులు మద్యానికి బానిసై ప్రమాదాలకు గురి కావడంతో తల్లిదండ్రులకు తీరని వేదన మిగులుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యువకులు డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు తమ గ్రామంలో స్వచ్ఛమైన త్రాగునీరు, పారిశుద్ధ్యం, రక్షిత మంచినీటి సరఫరా చేయాలని, అప్పుడే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని ఆయన చెప్పారు. బ్యాండ్ పెట్టుకొని డ్యాన్సులు చేయించి రకరకాలుగా హంగామా చేసి అప్పుల పాలై బిడ్డల పెళ్లి చేసి ఆస్తులు తాకట్టు పెట్టుకుని కుటుంబాలు బాధపడదు. ఏదో పెద్ద మనిషి లక్షాధికారి ధూమ్ధామ్ పెళ్లి చేసేళ్ళు రాజు రాకడ చూడు బజార్ నూకుడు చూడాలంటే చేస్తే గరీబ్ గారు వంట చేసారనుకో అప్పుల పాలవుతారు. ఇది ఇచ్చేది అప్పులు పేదవారి కోసం పైసలు. ఏదో సన్నీళ్ళకు వేడి లెక్క, వేడి సన్నీళ్ళ లెక్క ఇది ఇచ్చేది. కాబట్టి మీరు కూడా రోగాలు రాకుండా కాపాడుకోండి పిల్లలను. మీరు కూడా తంబాకు తినకండి, గుట్కా తినకండి, జర్దా తినకండి, అడ్డమైనటువంటి డ్రగ్స్, గంజాయి డ్రగ్స్ వాడకండి. గంజాయి డ్రగ్స్ వాడిందంటే వాడు పోయిన గిదికి లెక్క పైకి, ఈపు లేక రేపలా పోతాం. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము పైసలు చెక్కులు ఇచ్చడం గొప్ప కాదు. ఇక్కడ రోగం వచ్చినాక చెక్కులు ఇవ్వడమా, రోగం రాకుండా 4 ముచ్చట్లు చెప్పడమా, అది ముఖ్యమని. కాబట్టి రోగాలు రాకుండా చూసుకోండి. మా సర్పంచులు కూడా దయచేసి నీళ్లు గాలి మంచిగా వాళ్ళకి అయ్యేటట్టుగా, దుర్వాసన లేకుండా, దోమలు ఆడకుండా, ఈగలు ఆడకుండా
దోమలు వచ్చినాయనుకో డెంగ్యూ వ్యాధి, ఆ డెంగ్యూ వ్యాధి పిల్లలకు వస్తే ప్లేట్లెట్స్ పడిపోతే చనిపోతారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బర్త్డే వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 60వ జన్మదినం సందర్భంగా మొదట ఆయన గెస్ట్ హౌస్లోని అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించారు. అనంతరం జన్నపల్లి శివాలయానికి వచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలను నిర్వహించారు. అనంతరం ఆయన అతిథి గృహంలో అధిక సంఖ్యలో విచ్చేసిన అభిమానులు ఆయనను పూలమాలలు, శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జన వికాస సేవా సంస్థ అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వైద్యం, విద్య, ఆలయాల అభివృద్ధికి ఎన్నో సహాయ సహకారాలను అందజేస్తున్నారని అన్నారు. ప్రజల మన్ననలు పొందుతున్న మైనంపల్లి జన్మదినం సందర్భంగా మెదక్లో 10,000 మందితో జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆరు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. జయ జయ భవాని శంకరాయ చంద్రమౌళి హే కృతాంత భయ నివారణాయ పాహి మంగళం పరమహంస సారంగపానయే దిగంబరాయ నిరతిశయానంద రూప నిత్య మంగళం. జయ జయ భవాని శంకరాయ చంద్రమౌళి హే కృతాంత భయ నివారణాయ పాహి మంగళం. గృహే లక్ష్మీరాస్త్రస్య ముఖే దయామాసకం సృజామసి మానో హిగుం శ్రీ జాతవేదో గామశ్వం ఆనంద సుందర దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పవన్ కళ్యాణ్ అన్నారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, భవిష్యత్తుపై దృష్టి పెడుతూ ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు కృషి చేయాలని ఆయన ఉద్బోధించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని దర్పల్లిలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతేకాకుండా తెలంగాణ డెంటల్ ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లల కోసం రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాల సంఖ్యను తగ్గించవచ్చని ఆయన వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణం చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్ బ్యాంక్ ఫౌండర్ నవీన్, చెంటి, తెలంగాణ డెంటల్ నుండి జమాల్పూర్ రాజశేఖర్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసుకి, జుర్రా మైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అంతలో ఒక జీవిత కాలంలో 100 మంది ఉంటే అందులో ఓన్లీ 3 రక్తదానం చేస్తారు.
ఆ ముగ్గురు కూడా చేసిన వాళ్ళే ఉంటారు. ఒక్కసారి లైఫ్లో చేయరు ఇక, వాళ్ళు చచ్చిపోయే వరకు చేయరు. చేసిన వాళ్ళే మళ్ళీ చేయడం. ఒక మనిషి చచ్చిపోయే లోపు 168 సార్లు రక్తదానం చేయొచ్చు. దానివల్ల 168 మంది ప్రాణాలు కాపాడుతుంది. అన్ని దానాలకి ఏ దానం గొప్పదంటే మనం అన్నదానం అంటాం మ్యాక్సిమం అయితే. అన్నదానం అంటే ఒకరోజు ఆకలి తీరుస్తుంది, ఒక పూట. తర్వాత చదువు, జ్ఞానదానం అయినా ఏదైనా ఒక బతకడానికి మార్గం చూపెడితే కానీ బతికించేది ఒక రక్తదానమే. సో అందరూ వీలైతే ఇంట్లో అత్యవసర ఆరోగ్య అవసరాలకు సీఎం సహాయ నిధి, పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చెప్పారు. తన నియోజకవర్గంలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం పొందలేని పరిస్థితిలో ఉంటే వారికి ఈ పథకం ద్వారా ఆదుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 91 మందికి 23,07,000 రూపాయల విలువగల చెక్కులు అందించడం జరిగిందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అత్యవసర ఆరోగ్య అవసరాలకు సీఎం సహాయ నిధి, పేద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తుందని అన్నారు. తన నియోజకవర్గంలో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం పొందలేని పరిస్థితిలో ఉంటే వారికి ఈ పథకం ద్వారా ఆదుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు అనేక మందికి సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయించామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందేలా ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి అప్లై చేసుకున్న ప్రతి లబ్ధిదారుని దరఖాస్తులను సెక్రటరేట్కి పంపించడం జరుగుతుందని అన్నారు. బాధితులు దరఖాస్తు చేసుకున్న మొత్తంలో సగం వరకు ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చే విధంగా నియోజకవర్గ ప్రజల కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు న్యాలం రాజు, ఇల్లెందుల ప్రభాకర్, మాస్టర్ శంకర్, ఇప్పకాయల కిషోర్, నారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తలేరో ఇప్పటిదాకా మన చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీ ఇయలేదు. కళ్యాణ లక్ష్మి తోటి 1,00,000 రూపాయలతోటి 1 తులా సోనా దేకుంటే వాళ్ళ కైలో అది ఇచ్చింది లేదు. ఇవన్నీ మర్చిపోయి మహారాష్ట్రలో వారు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారము లాడ్లీ బహన్ ఒక స్కీమ్ ఏదైతే మహిళలకు 1,500 రూపాయలు ఇస్తారు. అంటే ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి మనం చెప్పుకోవాలి కదా. ये बीजेपी का काम है तरक्की. आज अपना रोड़ा कैसे हो रहा, रेलवे कैसे हो रहा, एयरलाइंस कैसे हो रहा, अपना देश का नाम कैसे चमक रहा. अरब देशों में भी अपने लिए क्या हो रहा तो सबको मालूम है. वहाँ पर कितना यूएई समझो, दुबई जाने दो, मोदी साहब कैसा है, कितना पहले पहुंच जाते थे, वो इज्जत काम मिलता था देश के, भारत देश के प्रधानमंत्री मिलता था. आज काम करने वाला है, तरक्की हो रहा, देश का तरक्की, जीडीपी बढ़ रहा, इनकम बढ़ रहा. अभी 2 महीने पहले अपन देखे जीएसटी से कितना जीएसटी तक ही. अभी जब दसरा था, दीपावली था, शायद रमजान यही महीने में शुरू हो रहा, मार्च में फेस्टिवल भी है ना, अभी शुरू हो गया, फरवरी में शुरू हो रहा, फरवरी शुरू हो गया, मार्च में. మాలలో వార్డు సభ్యుల స్థాయి నుండి రాష్ట్రపతి పదవి వరకు రాజకీయంగా ఎదగాలని మాల మహానాడు రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు చెరకు రామచందర్ ఆకాంక్షించారు. అప్పుడే మనం అనుకున్న ఆశయం నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. మాలలో అన్ని రంగాల్లో ముందుకు వచ్చి విజయం సాధించినప్పుడే మాల జాతి అనుకున్న ఆశయాలు, లక్ష్యాలు మాల మహానాడు రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు చెరకు రామచందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓఎస్ శనివారం జిల్లా మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లుగా విజయం సాధించిన వారికి ఆత్మీయ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఎన్నికల్లో మాలలు అన్ని రంగాలతో పాటు రాజకీయాల్లో కూడా తమ ప్రతిభను చాటి తామేంటో
చాటి చెప్పడం సంతోషంగా ఉందన్నారు. వార్డు స్థాయి నుండి రాష్ట్రపతి పదవి వరకు మన మాల జాతి వారు ఎదిగినప్పుడే మాలల హక్కులను సాధించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కమిటీ అధ్యక్షులు సక్కి విజయ్, మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభంజన్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గాయన గంగారం, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లాగానే మున్సిపల్ ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో మాలలు ఓన్లీ జనరల్ ఎలక్షన్లో చేసి పోటీ చేసి ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షాలకి దిబ్బ తిరిగేలాగా మైండ్ బ్లాక్ అయ్యేలాగా ప్రపంచం సృష్టించాలని చెప్పి సన్మానాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతా ఉన్నాం. పొలిటికల్ పవర్ ఇద్దాం మాస్టర్కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు తీసుకొని ఈరోజు గెలిచిన వాళ్ళందరూ కూడా సన్మానం చేస్తా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఏ పార్టీలైనా భూస్థాపితం చేయాలంటే జనరల్ ఎలక్షన్లలో, జనరల్ సీట్లలో మాలలు పోటీ చేయాలి. మనకు అదే ఆదర్శంగా ఈ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియపరచుకున్న మాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది పనిచేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి జేబీఎం తెలియపరుస్తా ఉన్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం. జేబీ ఎడపల్లిలో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. హరిదాసు కీర్తనలు, డూడు బసవన్న ప్రదర్శనలతో పాటు బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఈ వేడుకలు నిర్వహించిన పాఠశాల యాజమాన్యాన్ని స్థానిక ఎస్ఐ ముత్యాల రామ అభినందించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, ముత్యాల ముగ్గులు, డూడు బసవన్న వంటి సాంప్రదాయ ప్రదర్శనలతో సందడి నెలకొంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రదర్శన చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే తెలంగాణ సాంప్రదాయ వంటకాల ప్రదర్శన అందరి మనసులు దోచుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్, ఉప సర్పంచ్ మస్తుకూరి గంగాధర్, లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని పిల్లల ప్రతిభను అభినందించారు. పాఠశాల కరెస్పాండెంట్ సురేష్ గౌడ్, ప్రిన్సిపల్ మాధవి గౌడ్ గత వారం రోజులుగా విద్యార్థులతో కలిసి ఈ సంక్రాంతి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మరి సంక్రాంతి అంటే సమ్యక్రాంతి, ఇది సంక్రాంతి. అంటే సమాజంలో ఉన్నటువంటి అంటే క్రాంతి తీసుకురావడం. క్రాంతి అంటే ఏంటంటే తలలోని విచారాలను మార్చడమే సంక్రాంతి. అలాంటి సమ్యక్రాంతి ఈరోజు మా పాఠశాల నిర్వహించడం మరియు అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు విద్యార్థులందరూ కూడా కళ్ళ కట్టినట్టుగా ఈ పండుగ యొక్క వాతావరణం రెడీ కావడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఈ సంక్రాంతి తల్లిదండ్రులకు మరియు మరి ఎడపల్లి భీమ్గల్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోంది. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు గోవింద నామ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. భీమ్గల్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో శనివారం ఉదయం నుండి భక్తులు బారులు తీరారు. నిజామాబాద్ జిల్లా నుండే కాకుండా కామారెడ్డి, జగిత్యాల, మహారాష్ట్ర నుండి భారీగా భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రతి శనివారం అనేక మంది భక్తులు కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భక్తుల రాకతో ఆలయ క్షేత్రం సందడిగా మారింది. గోవింద నామ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్త బృందం ఆధ్వర్యంలో ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ధనుర్మాసం శనివారం కావడంతో స్వామివారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కృపతో కోరిన కోరికలు తీరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. శనివారము ప్రభోజనం, అక్కడ అందరికీ భోజనం ఉంటుంది. ప్రతి సంవత్సరము 7 రోజులు. వైశాఖ మాసంలో 11 రోజులు చేస్తారు. కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు ఇక్కడ లింబాద్రిగుట్ట పైన అతివైభవంగా జరుపబడతాయి. కళ్యాణము అదేవిధంగా రథోత్సవము ఇక్కడ గుట్ట పైన జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి మహారాష్ట్ర, ఇటు కర్ణాటక, అటు కరీంనగర్, ఈ తెలంగాణ ప్రజలు కాకుండా ఆంధ్ర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి శనివారము భక్తులు కోరిక మేరకు గ్రామాలయం నుంచి కానీ వాళ్ళ సొంత ఊరు నుంచి కూడా నడిచి రావడము అశేషభావంగా 5-6 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఆ యొక్క నడిచి వచ్చిన వాళ్ళకు కోరికలు కూడా తీరుతున్నాయి. ఆ యొక్క నరసింహస్వామి ఆ కోరికలను కూడా నెరవేరుస్తున్నాడు. ఇక నుంచి ఇక్కడ ప్రతి శనివారము అన్నదానము, ఆదివారము అన్నదానము వచ్చిన భక్తులకు ఇది లాస్ట్ వరకు కూడా అందరికీ భోజనము ప్రసాదంగా దొరకబడుతుంది.
ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కొట్లాడైనా నిధులు తీసుకొస్తానని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై పూర్తి విశ్వాసంతో ఎమ్మెల్యేగా గెలిపించిన ఆర్మూర్ ప్రజల కోసం చివరి శ్వాస వరకు పోరాడుతానని ఆయన అన్నారు. డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో కొత్తగా సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం 2,53,00,000 నిధులు మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్లతో కలిసి గ్రామానికి చేరుకోగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రంలో నిధులు తీసుకురావడం ఎంతో ఇబ్బందిగా మారిందని అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెస్తున్నానని చెప్పారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలను ఎప్పటికీ మర్చిపోనని, తన చివరి శ్వాస వరకు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. రాష్ట్ర ఆదాయంలో అప్పుల్లో ఆర్మూర్ ప్రజలకు వాటా ఉందని, మీకెంతో మాకంతే నినాదంతో అసెంబ్లీ సాక్షిగా ప్రజల గొంతుకునై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని తెలిపారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమ హాస్టల్ భవనాల కోసం, ఇంటిగ్రేటెడ్ స్కూల్, రోడ్ల కోసం నిధులు తెచ్చానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు ఒక మంత్రి లేకపోవడం దారుణమన్నారు. జిల్లా ప్రజలకు వ్యవసాయ ఆధారమైన నిజాం సాగర్ కెనాల్ ఆధునీకరణకు 1,500 కోట్లు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నందిపేటలో బస్ డిపో ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన భూమిని తిరిగి ఇచ్చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి ప్రభుత్వంతో ప్రజా పోరాటానికైనా సిద్ధంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. మా ఈ రాష్ట్రంలో మా వాటా ఉంది, ఆదాయంలో మా వాటా ఉంది, అప్పులలో మా వాటా ఉందని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తుంటే ఏ రకంగా నిలదీస్తున్నా గల్ఫ్ కార్మికుల సమస్యలు కావచ్చు, అంటే ఈ ఆర్మూర్ని ఏ విధాలైనా నాకు ఊపిరి పోసింది, నాకు గౌరవాన్ని ఇచ్చింది, నాకు ఒక గుర్తింపునిచ్చింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అనే గుర్తింపు, ఎమ్మెల్యే అనే గుర్తింపు, అది కోట్లు పోస్తే కొనలేని గుర్తింపు. లక్షలాది కోట్లు పోసిన ఒక ఎమ్మెల్యే కాని రోజులల్లా నన్ను 3 నెలలనే ఆదరించి 30,000 ఓట్లతో గెలిపించిన ఈ నేలని నా గొంతులో ప్రాణం ఉండగా ఎన్నటికీ ఈ రుణం తీర్చుకుంటూనే ఉంటాను. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎవ్వున్నా ఇంకా త్వరలోనే ప్రత్యేకంగా అడగడం జరిగింది. నిజాం సాగర్ కెనాల్ మరిచిపోయిన నిజామాబాద్ జిల్లా, మన్ను పోసిన నిజామాబాద్ జిల్లా, మంత్రివర్గంలో స్థానం లేని నిజామాబాద్ జిల్లా, అన్నుండి అనాథైన నిజామాబాద్ జిల్లా, ఎవడు లేని నిజామాబాద్ జిల్లా, లక్షల కోట్ల నిజామాబాద్ జిల్లాకు ₹1 లేని జిల్లా. అందుకోసమే తెలంగాణ అసెంబ్లీ నిలదీసినాం. 100 సంవత్సరాల కింద కట్టిన నిజాం సాగర్ కళల మీద మా బతుకులు ఉన్నాయని అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా కమిటీ వేస్తున్నారు. 1,500 కోట్లు ఇచ్చిందాక వదిలేది లేదు. ఇంకా ముఖ్యంగా నందిపేట బస్ డిపో చెప్పడం జరిగింది. మా డబ్బులు ఇంటికి ₹5 వేసుకొని మేము కొనుక్కున్నాం భూమి, కడతారా కట్టండి, కట్టకపోతే మాకు ఇవ్వండి, ఎవడబ్బా సొమ్మని కులుకుతారని అడిగినాం. మా డబ్బులు తీసుకుపోయి వేరే చోట ఎందుకు కట్టుకుంటారు ఫస్ట్ అని అడిగినాం. కాబట్టి మీకు చెప్తున్నా మీడియా మిత్రులకు, ఎక్కడ కూడా నేను కావాల్సింది లేదు. చివరికి ప్రాణాలకు సిద్ధం, ప్రాణాలకైనా సిద్ధం తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ మంత్రిని వదలలేదు, ముఖ్యమంత్రిని వదలలేదు. మన వాటా మనం కొట్లాడతాను, వాళ్ళు ఇచ్చేంత వరకు మంచిది. ఇవ్వకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలతో బాటే పోరుబాట. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. దర్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకుని 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అత్యంత పవిత్రమైన సోమనాథ్ పుణ్యక్షేత్రంపై 1026వ సంవత్సరంలో జనవరిలో గజనీ మహమ్మద్ చేసిన క్రూరమైన దాడికి ఈ ఏడాదితో 1000 ఏళ్లు పూర్తయ్యాయి. అలాగే ఆలయ పునరుద్ధరణ జరిగి 2026 నాటికి 75 ఏళ్లు పూర్తి కాగా శనివారం ఉదయం దర్పల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు జిర్రా మహిపాల్ మాట్లాడుతూ క్రూరుడైన గజనీ మహమ్మద్ దేశంలోని అనేక దేవాలయాలను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు దోర్నల రాజశేఖర్, అమ్రు నాయక్, సేవాలాల్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో సంక్రాంతి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. బాలికలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ షఫీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే మహిళలు ముగ్గులతో పోటీ పడతారని అన్నారు. స్కూల్ ప్రాంగణంలో విద్యార్థినులు వేసిన ముగ్గులను పరిశీలించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సనా, ప్రధాన ఉపాధ్యాయులు రాధాకృష్ణ నాయర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం పేదలకు అల్పాహారం వితరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఇతర ప్రయాణికులకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామచందర్ మాట్లాడుతూ సమాజ సేవలో ఎడపల్లి లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్కూరి గంగాధర్, లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీఎస్టీ అధికారుల తనిఖీ వ్యవహారంలో నిజానిజాలను కోర్టు వెలువరిస్తోంది. కాంగ్రెస్ నేత సునీల్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అసత్య ప్రచారం మానుకోవాలి. వ్యక్తిగత వ్యాపారాన్ని రాజకీయం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన హస్తం పార్టీ బులెటిన్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీయ న్యూస్.